భరద్వాజ గారు, మెగా బ్రదర్స్ ట్వీట్లు చూసారా? తమ్ముడు అన్నయ్యకి విషెస్, అవును అన్నయ్య తమ్ముడికి ఆశీర్వాదం. అవును ఆశీర్వాదమే ఇచ్చాడు ఆయన. ఇస్తూ అంటే తను చాలా సందర్భాల్లో చిరంజీవిని కలిసిన ప్రతి సందర్భంలోనూ ఆయన పాదాభివందనం చేసే ప్రయత్నమే చేస్తాడు పవన్ కళ్యాణ్. అంటే ఆ గౌరవం ఉంది. మధ్యలో అంటే ప్రజారాజ్యం నుంచి కొంత డీవియేషన్ వచ్చింది, ఆయన కాంగ్రెస్ వైపు టర్న్ అవ్వటం, ఆ టైంలో కొంచెం గ్యాప్స్ ఉన్నాయి వాళ్ళ మధ్య అని ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత నెమ్మదిగా దాన్ని ప్యాచప్ చేసుకున్నారు. ఆ ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు అన్నదమ్ముల అనుబంధం చాలా అద్భుతంగా నడుస్తోంది అనడానికి ఈ బర్త్డే సందర్భంగా వాళ్ళిద్దరూ పరస్పరం ట్వీట్ చేసుకోవటం. నిన్న నిజానికి ఆయన సెలబ్రేషన్స్ కూడా వచ్చి ఉండాల్సింది, కానీ వేరే ఆయన అధికార కార్యక్రమాల్లో ఉండటం వలన ట్వీట్ చేశాడు అంతే. ఆ ట్వీట్ని చాలా పాజిటివ్గా తీసుకుని అంతే ఓపికగా రిప్లై ఇచ్చాడు. రిప్లై ఇచ్చి చాలా క్లియర్గా నువ్వు నన్ను చూసి అంత గర్వపడుతున్నావో నేను కూడా నిన్ను చూసి అంతే గర్వపడుతున్నాను అన్నాడు ఆయన. ఇది చాలా గొప్ప వ్యవహారం కదా. అంటే జన సైన్యాధ్యక్షుడు నువ్వు అని కూడా సంబోధించాడు ఆయన. ఈ పరస్పరం ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఎన్హాన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం అనే కార్యక్రమం ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం మనం. ఆయన గెలిచినప్పుడు అంటే 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన తర్వాత వచ్చి మొదట ఆయన అవును చిరంజీవి గారి ఇంటికి వచ్చి అక్కడ సెలబ్రేట్ చేసుకున్న తర్వాతే మిగిలిన కార్యక్రమాల్లోకి వెళ్ళాడు. ఇలా వాళ్ళిద్దరి మధ్య అంటే చిరంజీవి నుంచి అక్కడి నుంచి మొదలైన ప్రేరణే ఇతన్ని నటుడిని చేసినా ఏం చేసినా. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి ఆయన చిరంజీవి తమ్ముడిగా ప్రవేశించిన తర్వాత తనకంటూ ఒక ప్రత్యేక మార్గం వేసేసుకున్నాడు. రెండవ సినిమా నుంచే గోకులంలో సీత నుంచి ప్రత్యేకంగా తనకంటూ ఒక మార్గాన్ని వేసుకున్నాడు. అక్కడి నుంచి ఆ ప్రయాణం అలా కొనసాగింది. అవును. ఆ తర్వాత రాజకీయాల్లోకి రావటం, అంటే పొలిటికల్ ఐడియాలజీ అనేది మొదటి నుంచి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూనే ఉన్నాడు రకరకాల పద్ధతుల్లో. ఆ ఎక్స్ప్రెషన్ కొనసాగింపుగా తను పూర్తికాలం రాజకీయాల్లో ఉండాలి అనుకున్నాడు. ఈయనేమో రాజకీయాల నుంచి తిరిగి సినిమాల వైపు టర్న్ అయిపోయాడు. ఆ టర్న్ అయిన తర్వాత ఈ కొనసాగింపును ఆయన కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ అంటే మొదట ఆయనకి ఇబ్బందులు కలిగినప్పటికీ అంటే 14 నుంచి మొదలుపెట్టి 24 వరకు జరిగినటువంటి 10 సంవత్సరాల ప్రయాణం, ఈ ప్రయాణం అంతా కూడా ఆయన తమ్ముడికి తోడుగానే ఉంటూ వచ్చాడు. ప్రతి సందర్భంలోనూ ఉన్నాడు. అలాగే బయట నుంచి వస్తున్నటువంటి విమర్శల్ని కొంత తన వైపు నుంచి ఆపే ప్రయత్నం కూడా చేశాడు ఆయన చిరంజీవి. ఇలా వాళ్ళ ముగ్గురి మధ్య మంచి బాండింగ్ అయితే ఉంది. అందులో ఈ బర్త్డే స్పెషల్ కదా, 70 కదా, ఇది 70వ పుట్టినరోజు కాబట్టి ఇంకొంచెం స్పెషల్ సెలబ్రేషన్ ఇది. కాబట్టి అందరూ చాలా ఎన్ని రోజులు మాట్లాడుకున్నారు. అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి పట్టలేదని చెప్పి, బట్ అటు నుంచి కూడా ట్వీట్లు వచ్చినాయి. అందరూ ఆర్ట్స్ ట్వీట్ చేసింది, అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. లేదు అంటే మొన్న ఇక్కడ ఆగస్టు 15కి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్లో జరిగినటువంటి స్వతంత్ర దినోత్సవ వేడుకలకి అల్లు అరవింద్ గారు హాజరయ్యాడు. ఆ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అదంతా ఉన్నాడు ఆయన. కాబట్టి ప్రతి సందర్భంలోనూ మేమందరం ఒకటే. అయితే ఎవరి గొడవలు వారివి, ఎవరి వ్యాపారాలు వారివి, ఎవరి వ్యవహారాలు వారివి అన్నట్టు ఉన్నప్పటికీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మేమందరం కలిసే ఉన్నామనే ఇండికేషన్ ఇవ్వడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఈ ట్వీట్ల పరంపర కూడా, అల్లు ఫ్యామిలీ నుంచి ట్వీట్లు, అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ అభినందించటం, ఈ ఒక హ్యాపీ మూడ్లో ఉన్నాడు ఇప్పుడు చిరంజీవి గారు. 2 సినిమాలు ఆయనవి రిలీజ్కి రెడీ అవుతున్నాయి. ఈవినింగ్ ఒక అనౌన్స్మెంట్ బాబీది. అవును, ఒక అనౌన్స్మెంట్ ఉంది ఈరోజు. అది కాకుండా 2 సినిమాలు దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాడు ఆయన. పైగా ఇప్పుడు విశ్వంభర అనేది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా చూస్తున్నాడు ఆయన. ప్రతిదీ చాలా జాగ్రత్తగా కీన్గా కరెక్ట్ చేసుకునే జనం ముందుకు వెళదాం, మనం బోల్డ్గా జనం ముందుకు వెళ్ళిపోతే ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి కాన్షియస్గానే ఉందాము అనే దానిలో నుంచే వాళ్ళు సినిమా రిలీజుకు సంబంధించి కూడా టైం ప్లాన్ చేసుకున్నారు. సమ్మర్ అని చెప్పాడు ఆయన. ఈ సమ్మర్ అని చెప్పడంలోనే ఆ ప్రోగ్రాం ఉంది. చాలా కేర్ తీసుకుంటున్నామని కూడా చెప్పాడు ఆయన. సో ఇప్పుడు మరింతగా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు అభిమానుల మీదే కాదు, చలనచిత్ర పరిశ్రమ
చుట్టూ కూడా రకరకాల ప్రకంపనలు క్రియేట్ చేసినాయి. ఆ సినిమా వైపు ఒక పాజిటివ్ వైపు మొదలైంది. ఇప్పుడు ఇప్పటివరకు ఉన్నటువంటి గందరగోళానికి ఒక తెర దింపాడు ఆయన. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ మధ్య అనిల్ రావిపూడి సినిమా మీద ఎలాగో అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మించేలాగా ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, దానికైతే సమ్మర్ అన్నాడు ఆయన. ఇది సంక్రాంతి అన్నారు కదా, ఇది సంక్రాంతి అన్నారు. కాబట్టి ఒక క్లారిటీ వచ్చేసింది జనాలకి, కన్ఫ్యూజన్ పోయింది. ఈ హ్యాపీ మూడ్ ఇదంతా కొనసాగింపులో భాగంగా ఇవి అన్నదమ్ముల అనుబంధం. ఇది పొలిటికల్ ఏరియాలో కూడా, అంటే తన పొలిటికల్ ఐడియాలజీకి కూడా ఈయన మద్దతుగా నిలబడుతున్నాడు చిరంజీవి. చాలా సందర్భాల్లో చూసాం మనం. అవును. అలాగే ప్రమాణ స్వీకారం జరిగినటువంటి వేదిక మీద చిరంజీవి ప్రజెన్సు, ఆ తర్వాత ఆయన నడక, కేంద్ర ప్రభుత్వము వాళ్ళతో ఆయన ప్రయాణం, చిరంజీవి ప్రయాణం, ఇవన్నీ కూడా డెఫినెట్గా పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరియర్కి ఉపయోగపడేటువంటి పరిణామాలే. ఈ పరిణామాల నేపథ్యంలో అన్ని విధాలుగా ప్రస్తుతం వాళ్ళు ఫోకస్డ్గా ఉన్నారు. చిరంజీవి గారు చాలా స్పష్టంగా, అంటే ఆయనకేవో పదవులు ఇవన్నీ కూడా చర్చలు జరిగినాయి ఈ మధ్య కాలంలో, అవేవి ఉండవు అనే విషయం కూడా క్లారిటీ ఇచ్చేశాడు ఆయన. ఇచ్చి తమ్ముడు రాజకీయము, నేను సినిమా, ఇదే లైను, ఈ లైన్లోనే పెడతామని చెప్పేశారు వాళ్ళిద్దరు. బాగుంది అది వాతావరణం. అంటే బర్త్డే సందర్భంగా మొత్తం ఫ్యామిలీ అంతా ఒక చోటకి చేరి ఏదో పద్ధతిలో మేమందరం ఆవాజు హమ్ ఏక్ హై అన్నట్టుగా మాట్లాడటం అనేది బాగుంది. థ్యాంక్ యూ.